హలో ఫ్రెండ్స్, నేను అహ్మద్ ఎంజీఆర్ న్యూస్ నుంచి. ఈరోజు మనం రేషన్ కార్డ్ అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాం. రేషన్ కార్డుదారులకు సర్కార్ భారీ శుభవార్త, అరుదైన అవకాశం, అస్సలు మిస్ అవ్వకండి. ఎన్నికలు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. అయితే కొత్త రేషన్ కార్డులు జారీపై క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డుదారులకు మాత్రం అరుదైన అవకాశాన్ని కల్పించింది. రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేయించుకునే అవకాశం రేవంత్ రెడ్డి సర్కార్ కల్పించింది. మరి ఇందుకోసం ఏమేం చేయాలని, ఎలాంటి పత్రాలని కావాలనేది తెలుసుకోండి. మరి సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలకి భారీ శుభవార్త చెప్పింది. అయితే ఏళ్లుగా తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డు జారీ కావట్లేదని విషయం తెలిసింది. అయితే తమ ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే 11 నెలలు గడిచిన ఆ ప్రక్రియను మాత్రం ప్రారంభించలేదు. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టగా కుటుంబాలకు స్మార్ట్ కార్డులు, హెల్త్ కార్డులతో కొత్త ఆలోచన చేస్తుంది. వన్ స్టేట్ వన్ కార్డ్ అనే నినాదంతో రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త ఆలోచన చేస్తుంది. దీంతో కొత్త రేషన్ కార్డులు జారీ అంశంపై క్లారిటీ లేకపోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తామనేది క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ ఇప్పటికీ ఉన్న రేషన్ కార్డులు మార్పులు చేర్పులు చేసుకోవటానికి మాత్రం అరుదైన అవకాశం కల్పించింది. ఈ అవకాశంతో రేషన్ కార్డులు ఎవరైనా కుటుంబ సభ్యులు పేర్లు చేర్చాలనుకున్నా, ఉన్న పేరును తొలగించాలన్నా తొలగించే ఛాన్స్ ఉంటుంది. అయితే కొత్త రేషన్ కార్డులు జారీ చేయక ఏళ్లు గడుస్తుండటంతో తెలంగాణ కుటుంబాలు చాలా మార్పులు జరిగాయి. కొన్ని కుటుంబాలు వృద్ధులు మరణాలు, మరికొన్ని ఫ్యామిలీలు అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిగి మెట్టినింటికి వెళ్ళటం, ఇంకొన్ని కుటుంబాలు పిల్లలు జన్మించడం లాంటి మార్పులు ఎన్నో జరిగాయి. అయితే అలాంటి సందర్భాలు కొత్త పేర్లు చేర్చాలన్నా, అవసరం లేని పేర్లు తీయాలన్నా ఇన్ని రోజులు మార్పులు చేసుకునే అవకాశం లేకపోగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఛాన్స్ కల్పిస్తుంది. అయితే రేషన్ కార్డుదారులు పైన పేర్కొన్న మార్పులు చేయించుకునేందుకు మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఎవరు పేరు చేరాలి అనుకుంటున్నారో వారికి సంబంధించిన ఫోటోతో పాటు గుర్తింపు కార్డులు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ భార్య పేరును చేర్చాలనుకునే వాళ్ళు తన భార్య ఫోటో, ఐడి కార్డుతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే పిల్లలు పేరు చేర్చాలనుకుంటే ఆ పిల్లలు ఫోటోలు, గుర్తింపు కార్డులు పాటు జనన ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాటినంటిని మీ సేవ ఆపరేటర్లు స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. సంబంధిత వివరాల నుండి వెబ్సైట్లు పొందుపరుస్తారు. మార్పులు చేసిన తర్వాత ఈ సమాచారం అంతా తెలంగాణ పౌర సరఫరాల శాఖలో చేరుతుంది. అక్కడి అధికారులు ఈ మార్పులు పరిశీలించి ఆయోదిస్తారు. ఈ ప్రక్రియను సుమారు 7 రోజులు పని దినాలు పట్టే అవకాశం ఉంది. ఈలోపు మీరు మీ రేషన్ కార్డు స్టేటస్ ఎంతో అధికారి వెబ్సైట్ civilsupplies.telangana.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అధికారులు మార్పులు చేస్తే వెంటనే మీ మొబైల్కి సందేశం వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా ఆహార భద్రతా కార్డులు ఇప్పటికీ ఉన్న వివరాలతో పాటు కొత్తగా చేర్చిన వారి వివరాలు కూడా జతైనట్టు కనిపిస్తే మీ సేవకు వెళ్ళి ఈ మార్పులు కూడిన ఆహార భద్రతా కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. ఈ అరుదైన అవకాశాన్ని రేషన్ కార్డులు వినియోగించుకోవాలి ప్రభుత్వం సూచిస్తుంది. అయితే కొత్త రేషన్ కార్డులు కావాలంటే మాత్రం మరికొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా కొత్త ఏడాదిలో సంక్రాంతి నుంచి రేషన్ కార్డులకు